వివేకానందరెడ్డి హత్య ఘటనతో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్న జగన్ తవ్వుకున్న గోతిలో తానే పడతారని మంత్రులు హెచ్చరించారు. జగన్ పై ఎన్నడూ నమ్మకం లేకనే వైకాపా స్థాపించిన తర్వాత కూడా వివేకానందరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగారని గుర్తు చేశారు. ఘటన వెనుక ఎంతటి వారున్నా ప్రభుత్వం వదిలిపెట్టబోదని మంత్రులు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ వారి కుటుంబం మొదటి నుంచి కూడా శవాల మీద రాజకీయం చేయడం అనేది వారికి ఒక అలవాటు అయిపోయింది. వివేకానంద రెడ్డి గారి హత్యని విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. నేనైతే వారు తీసిన గోతిలో వారే పడతారు. వాస్తవాలు ఎప్పుడు కూడా దాపరికం ఉండదు. ఈ హత్య ఎవరు చేశారు, ఎవరు ప్రోత్సహించారు అనేది వాస్తవాలు ఉంటాయి. ఎంతటి వాడైనా సరే, ఈ హత్యలో ఎంతటి వాడి యొక్క పాత్ర ఉన్నా సరే దాని మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేయమని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ రకంగా ఎంక్వైరీ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ పూట పులివెందులు వెళ్ళి చూసి హత్య ఏ విధంగా జరిగిందో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 5 గొడ్డల కోట్లు పడ్డాయి, కత్తిఘాట్లు ఉన్నాయి, ఈ విధంగా బెడ్రూమ్లో హత్య చేసి బాత్రూంలో తీసుకెళ్ళి ఆ కమోడ్ మీద పడేసి బ్లడ్ తీసి దానికి రాశారు అని చెప్పి అంత హత్య ఏ విధంగా జరిగిందో మొత్తం ఇతను చూసినట్టు వర్ణిస్తూ ఉన్నాడు టీవీలో. చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. మొత్తం వాళ్ళ అడ్డా అది. తన హత్య వల్ల హత్య చేసి లబ్ధి పొందగలిగిన వాళ్ళు ఎవరు?